మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు తేలుకుట్టిన దొంగ. 1950వ సంవత్సరం నవంబరు మాసపత్రికలోనిది. పూర్వం ఒక ఊళ్ళో ధనయ్య అనే కోమటి ఉండేవాడు. అతనికి భార్యా పిల్లలతో సహా కాశీయాత్ర చేసి వద్దామని బుద్ధి పుట్టింది. అప్పటికి అతని వద్ద 200 వరహాలున్నాయి. ఎంత పట్టుకెడితే అంతా ఖర్చు అవుతుందన్న భయం కొద్దీ 100 వరహాలు మాత్రమే తీసి మూట కట్టుకొని మిగతా 100 ఎక్కడైనా దాచుకు వెడదామనుకున్నాడు. ఎక్కడ దాచిపెడితే బాగుంటుంది అనే ఆలోచన తెగక స్నేహితుడైన సీనయ్యను సలహా అడిగాడు. అందుకు సీనయ్య, ఊరి బయట దెయ్యాల మర్రి కింద కప్పెట్టి వెళ్ళు, నీ సొమ్ము ఎక్కడికి పోతుంది కనుక అని చెప్పాడు. రాత్రి సద్దు మనగటంతోనే ధనయ్య 100 వరహాలు తీసుకుని దెయ్యాల మర్రి వద్దకు బయలుదేరాడు. రాత్రిపూట సొమ్ముతో ఊరి బయటకు ఒంటరిగా వెళ్లటం మంచిది కాదనిపించి సీనయ్యను కూడా సాయం తీసుకెళ్లాడు. మర్రి క్రింద గజం లోతున గొయ్యి తీసి అందులో 100 వరహాలు పాతిపెట్టి వాళ్ళిద్దరూ తిరిగి చక్కా వచ్చారు. ధనయ్య ఆ తెల్లవారుజామునే సకుటుంబంగా కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఊరి విడిచి వెళ్ళాక అతగాడికి వరహాలను గురించిన యావే లేదు. వాటిని పాతిపెట్టి వచ్చిన సీనయ్యను మాత్రం అతని భార్య బంగారమ్మ, ఎక్కడికి వెళ్ళావయ్యా ఇంత రాత్రివేళ అని అడిగింది. అతడు జరిగిన సంగతంతా చెప్పాడు. వరహాల మాట వినటంతోనే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టి ఆ వరహాలను తవ్వి తీసుకురమ్మని మొగుణ్ణి వేధించింది. సీనయ్య పెళ్ళాం మీద కోప్పడ్డాడు. కాని బంగారమ్మ, ఆ వరహాలు తెచ్చావా సరే సరే, లేకపోతే నూతులో పడి చస్తానని భయపెట్టే వరకు నోరెత్తక రాత్రికి రాత్రి వెళ్ళి గొయ్యి తవ్వి వరహాలు తెచ్చి పెళ్ళానికి సమర్పించాడు. ఆవిడ ఆ సొమ్ముతో వంటినిండా నగలు చేయించుకొని వయ్యారంగా తిప్పుకుంటూ బంగారమ్మ అనే పేరు సార్థకం చేసుకుంది. ధనయ్య పెళ్ళాం బిడ్డలతో కాశీ నుంచి తిరిగి వచ్చేటప్పటికీ చాలా రోజులు పట్టింది. పట్టుకు వెళ్లిన డబ్బు ఖర్చయిపోవటం వల్ల ఇంటికి రావటంతోనే సొమ్ము అవసరమై అతగాడు వచ్చిన నాటి రాత్రే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి గొయ్యి తిరగదీశాడు. చూస్తే ఏముంది, ఖాళీ. ఎంత ద్రోహం చేశాడు సీనయ్య! నేను వెళ్ళగా చూసి నా సొమ్ము అపహరించాడా అని గుండె బాదుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి భార్యతో చెప్పుకొని బావురుమన్నాడు. తెలివైన లక్ష్మమ్మ భర్తను సముదాయించి, వెళ్ళి అడిగినంత మాత్రాన మనకు సొమ్ము వస్తుందా? పోని నలుగురు పెద్ద మనుషులతోటి చెప్పి రాబట్టుకుందామంటే సాక్ష్యమా సంపన్నమా? అయినా నాకు ఒక చక్కటి ఉపాయం తోస్తోంది, మీకు నచ్చితే అలాగ చెయ్యండి అని ఏదో రహస్యం భర్త చెవిలో చెప్పింది. ధనయ్య వెంటనే బయలుదేరి సీనయ్య ఇంటికి చేరుకున్నాడు. అతగాడి ముఖంలో ఎక్కడా సొమ్ముపోయిన విచారమే కనపడటం లేదు. అతన్ని చూసిన సీనయ్య తను చేసిన పని ధనయ్యకు తెలియదనే అనుకున్నాడు. ధనయ్యే బాతాకాని ప్రారంభించి, యాత్రకు బయలుదేరిన ముహూర్తం నాకు చాలా మంచిదైంది సీనయ్య. అందరూ యాత్రకు వెళ్ళి ఇంటి వద్ద నుంచి పట్టుకు వెళ్ళినది కాస్త ఖర్చు పెట్టుకొస్తారు. అలాగ కాకుండా నేను కాశీలో వ్యాపారం పెట్టి కాస్తా కూస్తా కాదు, 1000 వరహాల దాకా ఆర్జించుకొచ్చాను అన్నాడు ధనయ్య. సీనయ్య బంగారమ్మ కూడా ధనయ్య అదృష్టం ఏమి అదృష్టం అని అసూయ కొద్దీ చప్పరించారు. ధనయ్య మళ్ళీ అందుకొని కాశీ విశ్వేశ్వరుడు 1000 వరహాలిప్పించాడు. రామేశ్వరంలో పరమేశ్వరుడు ఎంత ఇప్పిస్తాడో ఆ యాత్ర కూడా చేసి వద్దామంటోంది మా ఇల్లాలు. 4 రోజుల్లో బయలుదేరి రామేశ్వరం కూడా వెళ్ళి వస్తానయ్యా అన్నాడు. తప్పకుండా వెళ్ళి రావలసిందే అన్నాడు సీనయ్య. ధనయ్య కంఠస్వరం తగ్గించి రహస్యంగా, సీనయ్య, నేను రామేశ్వరం వెళ్లేలోపుగా మనం ఓ మాటు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలోయ్. ఏమంటే కాశీ నుంచి తెచ్చుకొచ్చిన 1000 వరహాలు కూడా అక్కడ దాచిపోదామని ఉంది అన్నాడు. మర్రి మాట రావటంతోనే సీనయ్య కొంచెం తెల్లబోయాడు గాని ధనయ్య అది గుర్తించనట్లే నటించి ఇంటికి వచ్చేశాడు. ధనయ్య వెళ్ళిపోవటంతోనే సీనయ్యకి అధైర్యం పట్టుకుంది. ధనయ్యతో చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు పాతర్లో సొమ్ము ఏమైంది అని అడిగితే ఏమనటం? ఈ ప్రశ్నకు జవాబు ఏమీ తోచక మనసులో ఎంతగానో బాధపడుతున్నాడు సీనయ్య. కాని
బంగారమ్మకి ఈ 50 లేదు. ఆవిడ దృష్టి అంతా దనయ్య కాశీ నుంచి తెచ్చానన్న 1000 వరహాల మీదనే పడింది. ఈ 1000 వరహాలు దక్కించుకుంటే ఈ మాటు రవ్వల దుద్దులు, కెంపుల వడ్డానం, పచ్చల పతకాలు ఒకటేమిటి సమస్తమూ చేయించుకు పెట్టుకొని పట్టపురాణిని మించి ఉండవచ్చునని ఉరకలు వేసింది. ఆమె ఆత్రంతో సీనయ్యను విధి విరామం లేకుండా ఏమండి మర్రి చెట్టు దగ్గరికి అతను ఎప్పుడు రమ్మన్నాడు అని అడగజొచ్చింది. ఎప్పుడైతేనే నేను మాత్రం వెళ్ళదలుచుకోలేదు. అతడు సొమ్ము కనపడక ఇదవుతుంటే అతనికి నేనేం నచ్చచెప్పేది అనేశాడు సీనయ్య. బంగారమ్మ అదొకలాగున నవ్వి, ఇంతేనండి మీ తెలివి. ఈ రాత్రే మీరొక్కరూ వెళ్ళి 100 వరహాలు ఆ గోతిలో పాతిపెట్టిరండి. ఏమీ ఎరగనట్లు రేపు రాత్రి దనయ్యతో వెళ్ళి ఆ 1000 వరహాలు పాతిపెట్టించిరండి. దనయ్యకి గోతిలో 100 వరహాలు కనబట్టంతోనే ఏ అనుమానం కలగదు. ఆ 1000 వరహాలు కూడా అక్కడ పాతిపెట్టి అతగాడు రామేశ్వరం పోవటంతోనే మొత్తంగా 1100 వరహాలు మనం తెచ్చుకోవచ్చు అని చెప్పింది. అయితే మనకి నుంచున్న బాటను 100 వరహాలెక్కడ్నుంచి వస్తాయి అని అన్నాడు సీనయ్య. ఎక్కడ్నుంచేమిటండి, అప్పు తేవాలి. నా పుట్టింటి వాళ్ళు పెట్టినవి, మీరు చేయించినవి, దనయ్య 100 వరహాలతో నేను చేయించుకున్నవి అన్నీ కలిపి మారువాడి దగ్గర తాకట్టు పెట్టి 100 వరహాలు తీసుకురండి. ఎంతసేపు దనయ్య రామేశ్వరం వెళ్లటంతోనే 1100 వరహాలు తెచ్చుకొని వాటిల్లోంచి అప్పు తీర్చేసి నగలు విడిపించుకోవచ్చు అంటూ సలహా చెప్పింది బంగారమ్మ. ఒక్క క్షణం కూడా సీనయ్య ఆలస్యం చేయలేదు. బంగారమ్మ వంటి మీద నగలన్నీ వల్చి తన చేతిలో పెట్టడంతోనే అతగాడు దాని మార్వాడి వద్ద తాకట్టు పెట్టి 100 వరహాలు పుచ్చుకొని ఆ దారినే వెళ్ళి మర్రి క్రింద గోతిలో పాతిపెట్టి చక్కా వచ్చాడు. మర్నాడు ఉదయమే దనయ్య ఇంటికి పనిగట్టుకు వెళ్ళి మర్రి దగ్గరికి ఈ రాత్రే వెడుదాం అన్నాడు. దనయ్య అలాగే, రాత్రి 10 గంటలకు మీ ఇంటికొస్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పి పంపేశాడు. సీనయ్య దనయ్య కోసం రాత్రి కనిపెట్టు కూర్చున్నాడు. 10 గంటలైంది, 11 కొట్టింది, 12 కూడా దాటింది. దనయ్య జాడలేదు. సీనయ్య ఏం చెప్పమా రాలేదు అనుకుని సంగతి కనుక్కోవడానికని దనయ్య ఇంటికి అర్ధరాత్రి వేళే బయలుదేరి వెళ్ళి గుర్రుపట్టి నిద్రపోతున్న దనయ్యను లేపాడు. అయ్యో పాపం, దీనికోసం నిద్ర మానుకొచ్చావా? రేపు పొద్దున్నే వచ్చి చెబుదామనుకున్నాను. ఏం లేదు, మేం రామేశ్వరం ప్రయాణం మానేశాం. సాయంకాలం అలా షికారుకెళ్ళి తిరిగి వచ్చేసరికి రాత్రి అయ్యింది. మర్రి చెట్టు పక్కనుంచి వస్తూ ఆ 100 వరహాల మాట జ్ఞాపకం వచ్చి వాటికోసం మళ్ళీ ఇంకో మాటు వచ్చేదేమిటని అప్పుడే తవ్వి తెచ్చేశాను. ఆనాడు మనం పాతినవి పాతినట్లు 100 వరహాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి సుమాసీను. వెళ్ళి పడుకో పాపం, 2 జాములు కావస్తుంది అంటూ లోపలకు పోయి తలుపు వేసుకున్నాడు. చేసేదేముంది, సీనయ్య తేలుకొట్టిన దొంగలా లోపల ఏడుస్తూ ఇంటికొచ్చి బంగారమ్మకి చెప్పగానే ఆవిడ గొల్లుమంది. కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టుకుపోయిందన్నట్లు అన్యాయంగా పరాయి సొమ్ముకి ఆశపడితే ఆవిడకు ఉన్న నగలు కూడా ఊడిచిపెట్టుకుపోయినాయి.